హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 34 చూసే ముందు పార్ట్ 33 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మనుషుల బతుకులకి విలువివ్వని వీళ్ళకి ఎందుకు ఇంత అహంకారం అని అనుకుంటూ పనమ్మాయి వైపు జాలిగా చూసింది చైత్ర. ఛీ, సిగ్గులేని జన్మ. ఉండటానికి తినటానికి లేని మీ బతుకులకి జాలిపడి పనిస్తూ ఉంటే ఒళ్ళొంచి పని చేయడం చేత కాదా అని పనమ్మాయి మీద అడ్డు పెట్టుకొని స్ట్రైట్గా చైత్రనే టార్గెట్ చేసింది రుద్రాణి. అంటున్నది తననే అని తెలిసి కళ్ళు చిన్నవి చేసి సీరియస్గా చూస్తున్న చైత్ర చూపులకి కారం పూసినట్టయింది రుద్రాణికి. రుద్రాణి అరుపులకు భయపడి పరుగులంకించుకునే పనమ్మాయి పారిపోవడంతో అనవసరంగా ఇష్యూ చేయడం ఎందుకు అనుకుంటూ లోపలికి వెళ్ళడానికి కదిలింది చైత్ర. ఎన్ని మాటలన్నా దులుపుకుపోవడం మీ అనాథ బతుకులకు అలవాటే కదా అంది రుద్రాణి. చీత్కరించుకుంటున్న మాటలతో ఆగి ఒక్క అడుగులో వేగంగా మీదకు వచ్చిన చైత్ర కళ్ళల్లో కోపానికి జడిసి ఊపిరి బిగదీసుకుంది రుద్రాణి. చూడండి మేడం, ఈ భూమి మీద అనాథులనే వాళ్ళు ఎవ్వరూ లేరు. తండ్రి ఎవరో తెలియకపోయినా ప్రతి ఒక్కరూ తల్లి కడుపునే పుడతారు. తల్లి తండ్రి లేని వాళ్ళు అనాథలైతే ఇప్పుడు మీకు కూడా తల్లిదండ్రులు లేరుగా అని సూటిగా తడబడకుండా చైత్ర అంటూ ఉంటే రుద్రాణి ఫేస్ పచ్చి కాకరకాయ తిన్నట్టు చండాలంగా మారింది. తన ఇంట్లో ఉండి తన తిండి తింటూ తన వాళ్ళు పడేసే జీతం తీసుకునే మనిషి తనని అనాథ అంటూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని పట్టరాని కోపంతో ఊగిపోతుంది రుద్రాణి. తెలుసు మేడం, మా బాస్ గారి చెల్లెలు గారితో అని విత్ రెస్పెక్ట్తో సావధానంగా ఆన్సర్ ఇచ్చి, ఈ లోకంలో నిజమైన అనాథలు ఎవరో తెలుసా? డబ్బు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి సాటి మనిషిని మనిషిగా చూడలేని మీలాంటి వాళ్ళు.